ఈ వీడియోలో మనం కుమారస్వామి యొక్క జననం గురించి తెలుసుకుందాం. మనం సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయుడు, మురుగన్ ఇలా చాలా పేర్లతో మనము సుబ్రహ్మణ్య స్వామిని పిలుస్తాం. దైత్యుడైన తారకాసురుడు తీవ్రమైన తపస్సు చేసి ఒక వరం పొందుతాడు. ఆ వరం ఏమిటంటే ఆయనకి చావు రావాలి అంటే అది కేవలం శివపుత్రుడు వల్ల మాత్రమే రావాలి అని చెప్పి ఒక వరం అడుగుతాడు. ఆ వరం దక్కుతుంది. ఆ సమయంలో శివుడు తీవ్రమైన యోగంలో ఉంటాడు. అప్పుడు దేవతలందరూ లోకరక్షణ కోసం శివయ్య దగ్గరకు వెళ్తారు. వెళ్ళి ఆయనకు సంతానం కలగాలని చెప్పి ప్రార్థిస్తారు. పురాణాల ప్రకారం శివుడి యొక్క దివ్య తేజస్సు సూర్యుడు స్వీకరిస్తాడని చెప్తారు. ఆ తేజస్సును గంగాదేవి భరిస్తుంది. ఆ తరువాత అది శరవణం అనే రెల్లు పొదల మధ్యలో స్థాపించబడింది. అక్కడి నుంచే ఒక దివ్య తేజస్సు అయినటువంటి శిశువు జన్మిస్తాడు. ఆ శిశువును 6 కృతికా దేవతలు పెంచుతారు. అందుకే ఆయనకి కార్తికేయుడు, షణ్ముఖుడు, అలాగే మురుగన్, ఇలా సుబ్రహ్మణ్య స్వామి ఇలా కొన్ని పేర్లు వచ్చాయి. తర్వాత కుమారస్వామి దేవసేనాధిపతుడుగా మారి ఆ రాక్షసుని సంహరించి దేవతలకు విజయాన్ని తీసుకొచ్చి ఇస్తాడు. ఇందులో అద్భుతమైన విషయం ఏమిటంటే కుమారస్వామికి 6 ముఖాల కలవాడు అనే పేరు కూడా ఉంది. ఇది ఎందుకు వచ్చింది అంటే 6 కృతికా మాతలు పెంచడం వల్ల 6 ముఖాలు కలవాడు అని కూడా వచ్చింది. శరవణ భవ అనే నామం కూడా ఆయనకు వచ్చింది. దేనికంటే శరవణంలో పుట్టినందుకు ఆయనకు ఆ నామం వచ్చింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇంకా ఎన్నో తెలుసుకోవాలంటే మన అకౌంట్ని ఫాలో చేయండి.